ఏ రోడ్ వెల్ ట్రావెల్డ్ అనే ఆత్మకథ రచయిత ఎవరు? ఆర్కే రాఘవన్. వ్యాపారవేత్త ఆర్టీ చారి ఆర్కే రాఘవన్ రచించిన ఏ రోడ్ వెల్ ట్రావెల్డ్ అనే ఆత్మకథ యొక్క నవీకరించిన సంచికను ఏప్రిల్ 2026లో చెన్నైలో విడుదల చేశారు. ఈ పుస్తకం ఆర్కే రాఘవన్ యొక్క వృత్తి జీవితాన్ని, ఆయన ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి ఇంటెలిజెన్స్ బ్యూరోలోని పదవుల వరకు, అదేవిధంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్గా ఆయన ప్రస్థానాన్ని వివరిస్తుంది. ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన సెపహిజాల పంచాయత్ భారతదేశంలోని ఉత్తమ జిల్లా పంచాయతీగా అవార్డును పొందింది? త్రిపుర. త్రిపుర రాష్ట్రంలో ఉన్న సెపహిజాల జిల్లా పంచాయతీ భారతదేశంలోని ఉత్తమ జిల్లా పంచాయతీగా అవార్డును గెలుచుకుంది. 2026 మార్చి 31న పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ 2025 విజేతలను ప్రకటించింది. ఇందులో సెపహిజాల ఉత్తమ జిల్లా పంచాయతీ విభాగంలో జాతీయ స్థాయిలో 1వ ర్యాంకును కైవసం చేసుకుంది. ఇటీవల కన్నుమూసిన గిల్బర్ట్సన్ సంగ్మా ఏ రంగంలో ప్రసిద్ధి చెందారు? ఫుట్బాల్. 2026 ఏప్రిల్ 3న కన్నుమూసిన గిల్బర్ట్సన్ సంగ్మా క్రీడారంగంలో, ప్రత్యేకించి ఫుట్బాల్లో ఒక దిగ్గజం. అస్సాం నుంచి ఉద్భవించిన అత్యుత్తమ ఫుట్బాల్ క్రీడాకారుల్లో ఒకరిగా విస్తృతంగా పరిగణించబడిన ఆయన మ్యాన్ విత్ ది గోల్డెన్ బూట్ మరియు అస్సాం పీలే అనే మారు పేర్లతో ప్రసిద్ధి చెందారు. ఆయన ఫుట్బాల్ రంగంలో అస్సాంను జాతీయ ఫుట్బాల్ పటంలో నిలిపిన మార్గదర్శకుడిగా ప్రసిద్ధి చెందారు. ఇటీవల ఏ రాష్ట్ర ఎన్నికల సంఘం మొదటిసారి ఓటు వేసే వారికి హల్వా ప్యాకెట్లను ఇచ్చే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది? కేరళ. ఇటీవల కేరళ రాష్ట్ర ఎన్నికల సంఘం తొలిసారి ఓటు వేసే వారికి ప్రత్యేక బ్రాండెడ్ హల్వా ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. ఈ ఇనిషియేటివ్కు ఓట్ స్వీట్ అండ్ కేరళ క్యాంపెయిన్ అని పేరు పెట్టారు. ఏప్రిల్ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, తొలిసారి ఓటు వేసే వారిలో అనగా 18 నుంచి 19 ఏళ్ల వయసు వారు యొక్క ఓటింగ్ శాతాన్ని పెంచడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. హల్వాతో పాటు ఓటింగ్ను ప్రోత్సహించడానికి కేరళ ఎన్నికల సంఘం కొన్ని ప్రాంతాల్లో ఉచిత ఉబర్ ప్రయాణాలు, కేఫ్ల్లో రాయితీలు వంటి ఇతర వినూత్న చర్యలను కూడా ప్రవేశపెట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రధాన ఓడరేవుల్లో సరుకు నిర్వహణలో ఏ ఓడరేవు అగ్రస్థానం నిలిచింది? దీన్ దయాల్ పోర్టు, గుజరాత్. భారతదేశంలోని ప్రధాన ఓడరేవులు 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 915.17 మిలియన్ టన్నుల సరుకును నిర్వహించాయి. ఇది 904 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని అధిగమించి గతేడాదితో పోలిస్తే 7.06% వృద్ధిని నమోదు చేసింది. అగ్రగామికి నిలిచిన వాటిలో దీన్ దయాల్ పోర్టు అత్యధిక సరుకును నిర్వహించగా, ఆ తర్వాతి స్థానాల్లో పారాదీప్ పోర్టు ఒడిశా మరియు జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ నిలిచాయి. ఇటీవల కన్నుమూసిన రాహుల్ అరుణోదయ్ బెనర్జీ ఏ రంగంలో ప్రసిద్ధి చెందారు? నటుడు అనగా యాక్టర్. ప్రఖ్యాత బెంగాలీ నటుడు రాహుల్ అరుణోదయ్ బెనర్జీ 43 సంవత్సరాలు. ఇతనికి ఒక టీవీ సీరియల్ చిత్రీకరణ సమయంలో ఒడిశాలోని తల్సరి బీచ్లో నీటిలో మునిగిపోయిన ఘటనల్లో మార్చి 29, 2026న కన్నుమూశారు. ఆయన బెంగాలీ సినిమా మరియు టెలివిజన్ పరిశ్రమలో ఒక ప్రముఖ నటుడిగా ప్రసిద్ధి చెందారు. 2008లో వచ్చిన చిరోదిని తుమిజే అమర్ చిత్రంలో తన అద్భుతమైన పాత్రతో ఆయన బాగా పేరు పొందారు. జుల్ఫికర్, బ్యోమకేశ్, గోత్రో మరియు బిదే బ్యోమకేశ్ వంటి చిత్రాల్లో నటించారు. ఇటీవల ఆసియన్ స్క్వాష్ ఫెడరేషన్ అవార్డ్స్ 2026లో పురుషుల ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును
ఏ భారతీయ క్రీడాకారుడు గెలుచుకున్నారు? అభయ్ సింగ్. భారత ఆటగాడు అభయ్ సింగ్ను ఆసియా స్క్వాష్ ఫెడరేషన్ 2025 సంవత్సరపు ఉత్తమ పురుషుల ఆటగాడిగా ప్రకటించింది. ఈ విషయాన్ని మార్చి 31, 2026న వెల్లడించారు. ప్రపంచ 25వ ర్యాంకర్ అయిన ఇతను ప్రపంచ కప్ మిక్స్డ్ టీం విజయంతో సహా 2025 సీజన్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన తర్వాత డేటో అలెక్స్ లీ అవార్డు అని కూడా పిలువబడే ఈ అత్యున్నత గౌరవాన్ని దక్కించుకున్నాడు. ఈసీఐ నెట్ ప్లాట్ఫారంను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? భారత ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇటీవల భారత ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్లను సమాచారంతో కూడిన ఎన్నికల నిర్ణయాలు తీసుకోవడానికి ఈసీఐ నెట్ ప్లాట్ఫారంలోని మీ అభ్యర్థులను తెలుసుకోండి అనగా కేవైసీ మాడ్యూల్ను ఉపయోగించుకోవాలని కోరింది. ఈ ఈసీఐ నెట్ అనేది ఓటర్లు, ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీలు మరియు పౌర సమాజం కోసం భారత ఎన్నికల సంఘం అభివృద్ధి చేసిన ఒక కేంద్ర డిజిటల్ ప్లాట్ఫారం. ఈ ప్లాట్ఫారం అన్ని ఎన్నికల సేవలతో ఒకే చోట యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ను అందిస్తుంది. వరల్డ్ అథ్లెటిక్స్ గోల్డ్ లేబుల్లెస్ అయిన వరల్డ్ 10K బెంగళూరు 2026కు అంతర్జాతీయ ఈవెంట్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? బ్లాంకా వ్లాసిచ్, క్రొయేషియన్. ఏప్రిల్ 26న జరగనున్న వరల్డ్ 10K బెంగళూరు 2026కు బ్లాంకా వ్లాసిచ్ అంతర్జాతీయ ఈవెంట్ అంబాసిడర్గా నియమితులయ్యారు. ఈ ఈవెంట్ ఒక వరల్డ్ అథ్లెటిక్స్ గోల్డ్ లేబుల్లెస్. ఇది ఉన్నత స్థాయి పరుగు వీరులను మరియు అధిక సంఖ్యలో పాల్గొనే వారిని ఆకర్షిస్తుంది. బ్లాంకా వ్లాసిచ్ 2 సార్లు ఒలింపిక్ పతక విజేత అనగా బీజింగ్ 2008 ఒలింపిక్స్లో రజత పథకం మరియు రియో 2016 ఒలింపిక్స్లో కాంస్య పథకాన్ని గెలుచుకున్నారు. అదేవిధంగా హై జంపులో 2 సార్లు ప్రపంచ ఛాంపియన్. ప్రాజెక్ట్ మావెన్ అనే పెంటగాన్ ఏఐ కార్యక్రమాన్ని ఏ దేశం ప్రారంభించింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. పెంటగాన్ యొక్క ప్రాజెక్ట్ మావెన్ ఏఐ ప్రోగ్రామ్ను 2017లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రారంభించింది. ఇది మెషిన్ లెర్నింగ్ మరియు కంప్యూటర్ విజన్ను ఉపయోగించి వస్తువులు, కదలికలు మరియు నమూనాలను స్వయంచాలకంగా గుర్తిస్తుంది. తద్వారా మానవ విశ్లేషణ అవసరాన్ని తగ్గిస్తుంది. ప్రోగ్రాం లక్ష్యాలను నిజ సమయంలో గుర్తించడానికి మరియు ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది. తద్వారా సైనిక కార్యకలాపాల వేగం మరియు ఖచ్చితత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఇటీవల ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి ఏ రాష్ట్రం మాజేగావ్ ఆరోగ్య సంపన్న గావ్ అనే ప్రచారాన్ని ప్రారంభించింది? మహారాష్ట్ర. గ్రామాలలో ఆరోగ్య సంరక్షణ పంపిణీని బలోపేతం చేయడానికి మరియు ప్రజారోగ్య సేవలకు ప్రాప్యతను మెరుగుపరచడానికి మహారాష్ట్ర ప్రభుత్వం మాజేగావ్ ఆరోగ్య సంపన్న గావ్ అనగా నా గ్రామం ఆరోగ్య సంపన్న గ్రామం అనే రాష్ట్ర వ్యాప్త గ్రామీణ ఆరోగ్య సంరక్షణ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇటీవల వార్తల్లో కనిపించిన మెగాలోప్సిలిస్ అరుణాచలెన్సిస్ మరియు మెగాలోప్సిలిస్ మిథున్ ఏ జాతికి చెందినవి? రో బీటల్. పరిశోధకులు అరుణాచల్ ప్రదేశ్లో 3 కొత్త జాతుల రో బీటల్స్ను కనుగొన్నారు. ఇది ఆ ప్రాంతంలోని గొప్ప మరియు ఎక్కువగా అన్వేషించబడని జీవ వైవిధ్యాన్ని వెలుగులోకి తెచ్చింది. మెగాలోప్సిలిస్ అరుణాచలెన్సిస్, మెగాలోప్సిలిస్ మిథున్ మరియు మెగాలోప్సిలిస్ మైక్రోగ్లోసస్ అనే ఈ జాతులు మెగాలోప్సిలిస్ ప్రజాతికి చెందినవి. పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి కీలకమైన కుళ్ళిపోతున్న కలప మరియు తేమతో కూడిన ఆకుల పొర వంటి అటవీ పర్యావరణ వ్యవస్థలలో ఈ బీటల్స్ కనుగొనబడ్డాయి. భారతదేశంలో అంధత్వ నివారణ వారాన్ని ప్రతి సంవత్సరం ఏ కాలంలో పాటిస్తారు?
ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 7 వరకు. భారతదేశంలో 2026 ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 7 వరకు అంధత్వ నివారణ వారాన్ని పాటిస్తున్నారు. దీనిని నేషనల్ సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ ఇండియా నిర్వహించింది. ఈ వారం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, అంధత్వాన్ని నివారించడానికి, చికిత్స చేయడానికి లేదా నిర్వహించడానికి క్రమం తప్పని కంటి పరీక్షలను ప్రోత్సహించడం. ఈ ప్రచారం శుక్లాలు, గ్లాకోమా, సరిదిద్దని వక్రీభవన లోపాలు మరియు మధుమేహం వల్ల కలిగే అంధత్వాన్ని తగ్గించడంపై దృష్టి పెడుతుంది. ఇండియా యుఎన్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 2017లో. ఇండియా యుఎన్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ ఫండ్ డైరెక్టర్ల బోర్డు ఇటీవల న్యూయార్క్లోని భారత శాశ్వత మిషన్లో సమావేశమై దాని కార్యకలాపాలు, కొనసాగుతున్న ప్రాజెక్టులు మరియు భవిష్యత్ ప్రణాళికలను సమీక్షించింది. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముఖ్యంగా గ్లోబల్ సౌత్లోని అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడానికి ఈ నిధిని 2017లో భారతదేశం ఐక్యరాజ్య సమితి భాగస్వామ్యంతో స్థాపించింది. దీనిని ఐక్యరాజ్య సమితి ఏజెన్సీలు భాగస్వామ్య ప్రభుత్వాల సహకారంతో అమలు చేస్తాయి మరియు ఐక్యరాజ్య సమితి సౌత్ సౌత్ కోఆపరేషన్ కార్యాలయం నిర్వహిస్తుంది. శాస్త్రవేత్తల పరిపాలన సామర్థ్య పెంపు కోసం భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేక కార్యక్రమం ఏ మిషన్ కింద ప్రారంభించబడింది? మిషన్ కర్మయోగి. ప్రభుత్వం ఏప్రిల్ 2026లో మిషన్ కర్మయోగి కింద శాస్త్రవేత్తలు మరియు విద్యావేత్తల కోసం పరిపాలన సామర్థ్య నిర్మాణం అనే భారతదేశ్ మొట్టమొదటి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. విజ్ఞాన భవన్లో జరిగిన సాధన సప్తాహం సందర్భంగా ఈ ప్రారంభోత్సవం జరిగింది. శాస్త్రవేత్తలు మరియు విద్యావేత్తలకు పరిపాలన, పాలన మరియు నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలను అందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.